హాయ్ అండి, నమస్కారం అండి. ఈరోజు మనం మన టేకులపల్లిలోని అనంతలక్ష్మి గారు ఇంట్లో ఉన్నాము. మనం ఈరోజు గోరింటాకు పండుగ మహిళలందరూ కలిసి చేసుకుంటున్నారు. ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్ మహిళలు ప్లస్ మేడం గారు అందరు కలిసి ఉన్నారు. మేడం గారిని కనుక్కున్నాం, పండుగ అంటే ఏంటి, దీని విశిష్టత ఏంటి చెప్పండి. గోరింటాకు పండుగ అంటే ఏంటి, దీని విశిష్టత ఏంటి మీకు తెలిసిన 2 వాక్యాల్లో చెప్పండి. 2 మాటల్లో. బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం జాతీయ అధ్యక్ష చేస్తాను. గత 10 సంవత్సరాలుగా మేము ఈ గోరింటా పండుగ అనేది మేము చేస్తున్నాం. గౌరీ ఇంట ఆకు అంటే చెట్టు మొలిచింది, ఆ మొక్కే గోరింటాకు మొక్క. దాన్ని గోరింటాకు కాదు, గౌరీ ఇంట ఆకు అని అంటారు. ఆ ఆకుని ఆమె చూసి ఈ చెట్టు యొక్క విశిష్టత అంతా ఆమె గర్భం నుంచి ఉదయించింది కాబట్టి దీన్ని ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి గర్భాశయ వ్యాధులు అలాంటివి రాకుండా, అంటే ఇప్పుడు అందరికీ చాలా మందికి గర్భాశయ క్యాన్సర్ అలాంటివన్నీ వస్తున్నాయి, ఇలాంటివన్నీ రావు. అందుకే ఇప్పుడు ఈ మధ్య కాలం అందరికి ఆకు తెచ్చుకోవడం, రుబ్బుకోవడం, పెట్టుకోవడం అంత ఫ్యాషన్ అయిపోయి వాళ్ళకి మోట అయిపోయింది. ఎవరు పెట్టుకోవట్లేదు. దీనివల్ల ఫోన్లు పెట్టుకుంటున్నారు. ఫోన్లు పెట్టుకోవడం వల్ల ఏంటంటే చాలా అనారోగ్య సమస్య వస్తుంది, అది చర్మాన్ని ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. అలా కాకుండా మేము సాంప్రదాయబద్ధంగా దీన్ని నిర్వహించాలి, మళ్ళీ జనాలకి గౌరీ ఆకు యొక్క విశిష్టతను తీసుకురావాలని నేను 10 సంవత్సరాలుగా దీన్ని స్టార్టింగ్ లో మేము పెట్టినప్పుడు మేము మా సంఘం తరపించి ముగ్గురమే ఉన్నాం. నేను, మా సంఘ రాష్ట్ర అధ్యక్షురాలు, మా అజయ్ గారు, మేము నలుగురమే ఉన్నాం. అమ్మ ఎవరు లేరు, ఎవరు రారేమో అనుకోవడం. మొదటి సంవత్సరం పెట్టేటప్పటికల్లా 30 మంది అయినారు. ఆహా మన ఆయన పర్వాలేదు, జనాలకు మనం కొంచెం వచ్చాము అని మాకు అనిపించింది. ముఖ్యంగా ఏంటంటే మేము ఫస్ట్ మామూలుగూడలో ఉండేవాళ్ళం. అక్కడ ఉన్నప్పుడు మేము ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసినప్పుడు మాకు దాగర్ ప్రసాద్ గారు, సార్ మేము ప్రోగ్రామ్ చేస్తాం సార్ అంటే సార్ మాకు అన్ని విధాల సహకారం అందించేవారు. ఆయన సహకారం ఉండబట్టే మేము వాళ్ళ సంఘం ద్వారా కానీ సంఘం తరఫు ఏమైనా చేసేవి కానీ మేము ఇంత ఘనంగా చేయగలుగుతున్నామంటే ముఖ్యంగా ఆయన సహకారం చేస్తాం. తర్వాత ఏంటంటే లేడీస్ వాళ్ళు కూడా కొంచెం ఇప్పుడు గోరింటా గురించి తెలుసుకోవడము, గోరింటా పెట్టుకోవాలనుకోవడము, వాళ్ళ పిల్లల్ని తీసుకురావడము, ఇది నాకు మంచి మార్పుగా కనిపిస్తుంది. ఇలానే ఇంకా ఎక్కువగా పిల్లలు రావాలని, ఇంకా మహిళలు ఇంకా ఎక్కువ మంది రావాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మ. మీరు మేడం ఒక్క మాట చెప్పండి, మాకు ఆనందంగా ఉందా చెప్పారు కదా, ఒక్క మాట.